పాకశాల. నేను మీ లక్ష్మీ నరేంద్ర. నిన్న ఊరెళ్ళి వచ్చాను కదా, ఊరి దగ్గర నుంచి మామిడికాయలు పట్టుకొచ్చాను. ఆ మామిడికాయ అంటే చాలా చాలా ఇష్టం. సో కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉండేటట్లు, ఒక వారం లేదా 10 రోజులు మామిడికాయతో ముడిబద్దల మామిడికాయ పచ్చడి అన్నమాట. వాటికి కావాల్సిన ఏమేంటో చూద్దాం ఒకసారి. మామిడికాయలు, పల్లి గానుగు నూనె, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ రుచికి తగినంత, ఆవు పిండి ఆవాలు మిక్సీ పట్టాను, మెంతి పిండి మెంతులు కూడా మిక్సీ పట్టా, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకు. వీటన్నిటితో మామిడికాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూసేద్దామా. ముక్కలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కలిపేసుకుందాం పచ్చడి. ఫస్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, నేను కాస్త కారం ఎక్కువే వాడతాను. ఆవు పిండి, టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. అలానే మెంతి పిండి జస్ట్ లైట్గా, వెల్లుల్లి కరివేపాకు రెబ్బలు, చివరగా ఆయిల్. ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, కొంచెం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక మిగిలిన ఈ పల్లి ఆయిల్ని కూడా పోసేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా పోస్తే అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక వారం 10 రోజుల వరకు అయితే ముక్క బాగా కరకర అంట చాలా చాలా బాగుంటుంది. తర్వాత కాస్త ముక్క మెత్తబడుతుంది. కలిపేసుకున్నాక ఇలా చక్కగా గాజు కంటైనర్లో పెట్టేసుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ముడిబద్దల పచ్చడి రేపటికి చక్కగా మాగి బాగా పుల్ల పుల్లగా టేస్ట్ ఉంటుంది. ఈ పల్లెంలో కొంచెం అన్నం వేసి కలిపేసుకుందాం. ఇప్పుడే కలిపాం కాబట్టి ఆవాలు మెంతులు ఫ్లేవర్ కాస్త చేదుగా తగులుతుంటుంది, కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది. అందరిళ్ళల్లో ఇలానే కదా మామిడికాయ పచ్చడి పెట్టినాక ఇట్లానే కలుపుకొని తింటే భలే ఉంటుంది. ఆహా, ఇప్పుడు కూడా చాలా బాగుందండి. కాస్త చేదుగా ఉన్నా కూడా ముక్క పంట కింద పడతా కరకర చాలా చాలా బాగుంది. ఆవకాయ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఈ ముడిబద్దల పచ్చడి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మనకు తినాలనుకున్నప్పుడు, ఇప్పుడే పచ్చడి ముద్రకాయలు రావు కాబట్టి లేతకాయలతో ఇలా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. ముద్దపప్పులోకి కూడా బాగుంటుంది, కాకపోతే పప్పులో కలిపితే కాస్త పులుపు తగ్గిద్ది కాబట్టి నేను ఇలా ప్లెయినే తినేస్తాను. చాలా చాలా బాగుంటుంది.